సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వరకు దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 29/3/2024 శుక్రవారం, తిథి పాల్గొన్న బహుళ చవితి పగలు 8:36 వరకు ఉన్నది. తదుపరి పంచమి, నక్షత్రం విశాఖ పగలు 8:36 వరకు. తదుపరి అనురాధ, యోగం వజ్ర రాత్రి 11:12 వరకు. కరణం భవ ఉదయం 7:39 వరకు. వర్జం రాత్రి 12:51 నుండి 2:23 వరకు. దుర్ముహూర్తం పగలు 8:28 నుండి 9:15 వరకు. మరల మధ్యాహ్నం 12:32 నుండి 1:21 వరకు. అమృతకాలం పగలు 11:05 నుండి 12:49 వరకు. రాహుకాలం పగలు 10:44 నుండి 12:12 వరకు. మేషాది ద్వాదశ రాశుల వరకు దినఫలం ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసినను చేపట్టినటువంటి వ్యవహారంలో ఆటంకాలు, మార్పులు, చేర్పులు వంటివి చేసే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీదేవిని అర్చించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని అశాంతికర వాతావరణం అనేటువంటిది ఉండగలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దుర్గాదేవికి అభిషేకం వంటివి చేయించుకోవడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి రుణ ఒత్తిడులు అధికంగా ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు, చేర్పులు ఉండగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును మరియు వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. అలాగే వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా అధికమగును. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని దర్శించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, రాజరాజేశ్వరి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు మరియు వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చులను తమ యొక్క వాక్ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి దర్శనం, అమ్మవారి యొక్క లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యంతో నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు.
జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుచును, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని దర్శించడం, అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితులు, బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, ముఖ్యంగా ధనలక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలకు ప్రోత్సాహకరంగా నచ్చిన పేరు ప్రఖ్యాతలు పెరగలవు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి నిమిత్తం ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులను, వృత్తి వ్యాపారాలను మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క దర్శనం, సంతాన లక్ష్మి యొక్క జ్ఞాన శ్లోకాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశి వారు అనుకున్నాం. రేపు వచ్చే దంపులతో మాట్లాడదాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.